చెన్నై లవ్ స్టోరీ విజయోత్సవానికి విచ్చేసిన ఇట్స్ మై లవ్ స్టోరీ హీరో నాగ చైతన్య గారికి, మా బృంద సభ్యులకి అందరికీ నమస్కారం. ఈ సినిమాకి అందరికంటే మొట్టమొదటి రివ్యూ రాసింది ఎవరో తెలుసా మీకు? ఈ సినిమాకి మొట్టమొదటి రివ్యూ రాసింది అనంత శ్రీరామ్. పుస్తకాలలోన అచ్చు వేయలేదే, వెండి తెర మీన వచ్చినట్టు లేదే, కొత్తగా ఉంది నువ్వు నేను ఏకాంతంగా రాసే గాథ, ఒట్టుగా ఒక్క ప్రాణం కూడా నమ్మేలాగా లేది రాత, అయినా బాగుందే చానా బాగుందే, ప్రతి ప్రేమ ఓలాగే ఉంటే చరితకు వెగటే. చరిత్రకి వెగట పుట్టించే ప్రేమ కథ కాదు ఇది, చరిత్ర సృష్టించిన ప్రేమ కథ. కథ వినగానే రాసిన రివ్యూ, ఇంకా ఏ రివ్యూ వచ్చినా మాకు అనవసరం అనుకున్నాం. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులంతా రివ్యూ అన్న మాట మర్చిపోయి లవ్ యూ అన్న మాట మాత్రం మనసులో పెట్టుకున్నాం. ప్రతి సక్సెస్ మీట్లోనూ పొగడ్డం అనేది మీకు కూడా బోర్ కొడుతుంది కదండి, సరదాగా తిట్టుకుందాం ఈసారి. మొట్టమొదటి అక్షంతలు ఎస్కేఎన్ గారికి వేద్దాం సరదాగా. ఏమండి ఎస్కేఎన్ గారు, ఎన్నిసార్లు అడిగామండి సరదాగా వచ్చి మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చోండి, మమ్మల్ని మా కాస్త ప్రోత్సహించండి, ఆస్వాదించండి అని. లేదు, అది నా పని కాదు, మీకు సౌకర్యం కల్పించడమే నా పని, మీకు ఏమన్నా అక్కడ తేడా వస్తే చెప్పండి, భోజనం బాగోపోతే చెప్పండి, గదులు బాగోపోతే చెప్పండి అన్నారు. కానీ ఒక్కసారైనా వచ్చారా? ఈసారి అలా చెయ్యొద్దు. కానీ మీరు రాకపోవడం వల్ల చాలా హెల్ప్ అయింది, చాలా గొప్ప పాటలు రాసింది. సాయి రాజేష్ గారు, ఏదైనా పాటకి పల్లవులు రాస్తాం, 4-5 ఆప్షన్స్ రాస్తాం, ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కావాలి అని. 4 ముందు పెడితే ఈ 4 నాకు పాటలో కావాలని అడుగుతారు. ఒక పల్లవుగా ఉంచుతాం, మిగతా చరణాల్లో ఆ ట్యూన్లకి అడ్జస్ట్ చేయడానికి ఎంత కష్టపడతామండి. కాస్త సెలక్షన్ చేసి మమ్మల్ని కష్టపెట్టండి. ఇది సాయి రాజేష్ గారికి పడిన తిట్టు. ఇంకా రవి గారు, ఆయనకి నచ్చకపోతే నచ్చలేదని చెప్పడానికి 4-5 రోజులు పడుతుంది. ఈలోపు నాకు మణిశర్మ గారికి అసలు ఈయనకి నచ్చిందా నచ్చలేదా, ఇంకోటి చెయ్యాలా, తర్వాత వచ్చి సార్ చాలా బాగుంది సార్ అని. ఇలా కొంచెం మా కోసం మీ సమయాన్ని కేటాయించి స్పందన వెంటనే తెలియజేస్తే 6 రోజుల్లో అవ్వాల్సిన ఆల్బమ్ 60 రోజులు అవ్వదు. అది మా రవి గారికి మేము ఇచ్చిన రిక్వెస్ట్. ఇలా వీళ్ళందరినీ తిట్టుకుంటూ పోతే తీయగా చాలామందిని తిట్టుకోవాలి, కానీ తిట్లు కాదు, మాకు టికెట్లు ముఖ్యం. అవి సోమవారం మంగళవారం కూడా హౌస్ఫుల్స్కి దగ్గరలో కలెక్షన్స్ వస్తున్నాయంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించింది అనడానికి అదే తార్కాణం. సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా బృంద సభ్యులైనా ఆదివారం వరకు గుండెల్లో పెట్టుకుని గుండె చెయ్యిలో పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటారు. నిన్న సోమవారం వచ్చిన ఫలితాలు ఈ సినిమా స్థాయిని నిర్ణయించినాయి. ఇంత గొప్ప విజయం ఇచ్చిన మా తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక రివ్యూల్లో కొంతమంది, అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నేను రివ్యూ చెప్పచ్చు అనుకునే ఈ సంస్కృతిలో కొంతమంది ఏంటంటే సెకండ్ హాఫ్ డల్ అంటే రెండే మాటలు అంటారు. అదే రివ్యూవర్స్ అయినోళ్ళకి ఆకుల్లోనూ కానోళ్ళకి కంచాల్లోనూ పెట్టినట్టు ఇదే స్క్రీన్ ప్లే, ఇదే రైటింగు మలయాళం సినిమాలో ఉంటే మ్యాజిక్ అంటారు, తమిళ సినిమాలో ఉంటే టెరిఫిక్ అంటారు, కన్నడ సినిమా అంటే క్లాసిక్ అంటారు, హిందీ సినిమాలు ఉంటే హోలిస్టిక్ అంటారు, తెలుగు సినిమాకి వచ్చేటప్పటికి ఎందుకో మరి ప్యానిక్ అయిపోయి పాండమిక్ అంటారు. అదే నాకు అర్థం కాదు. ఆదరించండి, కొత్త ప్రయత్నం వచ్చినప్పుడు కొత్తగా చూడడానికి ప్రయత్నించండి. నచ్చకపోతే మీ ఇంట్లో చెప్పుకోండి. టికెట్ మీరు కొనుక్కున్నారు కాబట్టి ఆ డబ్బులు ఎవరిని గనక బాధ పెడతాయో మీరు ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళకు మాత్రమే చెప్పుకోండి. కెమెరా లెన్స్ ముందు వచ్చి చెప్పినప్పుడు సెన్స్తో మాట్లాడాలి. అది ఉన్నప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు ఎవరైనా. ఈసారి నుంచి కాస్త రివ్యూవర్స్ కూడా కాస్త మనసుతో రాసిన కథల్ని మనసుతో ఆలోచించి మాట్లాడడం నేర్చుకుంటే మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇక్కడికి వచ్చినటువంటి నాగ చైతన్య, కిరణ్ అబ్బవరం అభిమానులకి, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, పెద్దలకి అందరికీ సభంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు అంటే మీరు ఇందాక సార్ చెప్పినట్టు ఒక మాస్ ఆడియన్స్ ఉంటారు, మాస్ ఫిల్మ్కి క్లాస్ ఆడియన్స్ ఉంటారు, కానీ లవ్ స్టోరీకి అందరు ఆడియన్స్ ఉంటారు. సో ఖచ్చితంగా ఇంత మంచి సినిమా ధీరజ్ గారు అండ్ ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు చాలా మంచి సినిమా ఇచ్చారు సార్. ఫస్ట్ డే నుంచి మేము కలెక్షన్స్ వాటి యొక్క ప్యాటర్న్ చూస్తే మీకు ఫస్ట్ మార్నింగ్ షో నైజాంలో ఒక 25 lakhs గ్రాస్ వస్తే ఆల్ థియేటర్స్, సెకండ్ షో వచ్చేటప్పటికి 90 lakhs గ్రాస్ వచ్చింది. అంటే ఎంత బాగా జనాలు దీన్ని అత్తుకున్నారనేది, ఎంత దగ్గరికి తీసుకున్నారనేది మనకు అర్థమవుతుంది. ఇంకా అక్కడి నుంచి నెవర్ సీయింగ్ బ్యాక్ అండి. సో ఈవెన్ నిన్న కూడా మా విమల్ సెకండ్ షో కూడా ఫుల్. సో మండే ఫుల్ అవటం అంటే ఈ రోజుల్లో చిన్న విషయం కాదు. ఈవెన్ ఖమ్మం లాంటి స్టేషన్ కూడా మండే ఫస్ట్ డే కన్నా నిన్న 4th డే ఎక్కువ ఉంది. సో ఈ కలెక్షన్ ర్యాంపేజ్ ఏంటో అర్థమవుతుంది సార్. ఖచ్చితంగా కిరణ్ అబ్బవరం గారు మీ కెరియర్లో ఇది బెస్ట్ ఫిలిం, హైయెస్ట్ గ్రాసర్ చేస్తుందని నమ్ముతున్నాను. సో ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని మాకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్కి అవకాశం ఇవ్వటం, ముఖ్యంగా మా రవి గారు, నవీన్ గారు నమ్మారు. ఫస్ట్ నాకు రవి గారే నాకు ఇచ్చిన నవీన్ గారు ఇచ్చారు రివ్యూ, శశి ఇది సూపర్ హిట్ అని. సహజంగా నవీన్ గారు ఎప్పుడు చెప్పరు, ఒకసారి చెప్పిందంటే రిజల్ట్ ఏంటో మీ అందరికి తెలుసు. ఖచ్చితంగా ఇలాంటి సినిమా సార్, సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు, మీరు ఇప్పుడు దాకా బిఫోర్ రిలీజ్ ఎంత బాగా ఈవెంట్స్ జనాల్లో తీసుకెళ్లారో, ఇప్పుడు ఇంకా గర్వంగా మీరు గుండెమే చేసుకొని ఇంకా కూడా తీసుకెళ్ళండి. ఇప్పుడు దాకా చూసిన ప్రతి ప్రేక్షకుడికి ధన్యవాదాలు. ఇంకా చూడని ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ సినిమా మీరు థియేటర్స్లో వచ్చి చూడండి. ఆ సౌండ్ కానీ, ఆర్ఆర్ కానీ, ఆ సౌండ్ కానీ ఎక్స్ట్రాడినరీ ఫీలు. తప్పకుండా ఇంత పెద్ద ఘన విజయం ఇచ్చిన ప్రతి ప్రేక్షక దేవుళ్ళకి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. Hi everybody. First of all, I came here to congratulate Ravi. First film, welcome to Tollywood, bro. Manchi cinema teesav, and I'm sure the Telugu audience will welcome you with a warm heart and very nicely done. నాకు చాలా నచ్చింది actually. And Sai Rajesh and team, SKN గారు, సాయి రాజేష్, ధీరజ్ గారు, వీళ్ళు చాలా సైలెంట్గా ఒక అమేజింగ్ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకుంటున్నారు. మీరు టచ్ చేసిందల్లా గోల్డ్ అవుతుంది. సో వెరీ నైస్. ఈ దీస్ డేస్ జనరలీ క్రెడిబిలిటీ హీరోస్ వైపు ఉంటుంది. హీరో మోహన్ చూసి టికెట్లు కొనేస్తూ ఉంటారు. కానీ మెల్లిగా సాయి రాజేష్ ఈస్ బిల్డింగ్ సచ్ గుడ్ క్రెడిబిలిటీ దట్ నాకు నెక్స్ట్ టైం నేను సాయి రాజేష్ ప్రొడ్యూస్ చేసిన, డైరెక్ట్ చేసిన టికెట్ కొనుక్కోవాలనిపించేలాగా యూఆర్ గోయింగ్ దేర్. సో ఇట్స్ వెరీ 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 నైస్. కంగ్రాచులేషన్స్ సాయి, వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి, నువ్వు బాగుండాలని మేము అందరూ కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. నేను మొన్ననే సండే రోజు నైట్ కలిసినప్పుడు అడిగాను, ఏం డార్లింగ్ కొద్దిగా టెన్షన్గా ఉన్నావు, ఫీవర్గా ఉందంటే మండే ఎలా ఉంటుందో హోల్డ్ చూడాలి, కొద్దిగా టెన్షన్గా ఉంది అన్నాడు. దట్ ఈస్ ద ట్రూత్. Monday decides the fate of every film these days, because first couple of days, yes, we have the heroes and we have all the hype to bring the audience to the theater, but Monday రోజు సినిమా నిలబడింది అంటే it means that the audience have owned the film. And the fact that Monday evening show నేను చూసాను, packed hall, so it shows that the audience have started to love the film. So it is going to go a long way, I'm very sure about it. కిరణ్ బ్రో, కంగ్రాచులేషన్స్. అమేజింగ్ ఫిల్మోగ్రఫీ బిల్డ్ చేసుకుంటున్నారు. చాలా రిలేటబుల్గా అనిపిస్తారు. మిమ్మల్ని మీ సినిమా చూసిన ప్రతిసారి ఏదో మన కుర్రాడు అని అనిపిస్తూ ఉంటుంది. సో చాలా ఫాస్ట్గా మంచి మంచి హిట్లు కొట్టుకుంటూ వెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ గౌరీ, అమేజింగ్ వర్క్. యూ ఫెల్ట్ వెరీ రిలేటబుల్ ఇన్ ద ఫిలిం అండ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ చాలా 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 బాగుండింది. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఆల్ ద సీన్స్ బిట్వీన్ యూ గైజ్. అండ్ you will go a long way. Telugu speaking heroine, after a long time we are having somebody looks very very promising. Congratulations for a beautiful film. And సాయి రాజేష్ ఫోన్ చేసినప్పుడు ఇట్లా రావాలి ఇవాళ అంటే ఇలా నాగ చైతన్య గారు వస్తున్నారు అని చెప్పారు. ఇమీడియట్లీ ఐ సెడ్ ఐ వాంట్ టు బీ దేర్, బికాజ్ బ్రో నేను మీకు ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం. నేను నా కెరియర్లో చాలా డౌన్లో ఉన్నప్పుడు ఐ స్పోక్ టు యూ. అండ్ మనం కలిసే ఉంది. దాని తర్వాత మీరు ఇచ్చిన ఎనర్జీ అంతా ఇంత కాదు.
ల్యాప్టాప్ తీసి మళ్ళీ నాకు ఒక స్టోరీ రాయాలి అనే ఎనర్జీ నేను మిమ్మల్ని కలిసిన తర్వాత వచ్చింది నాకు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దాట్. బంగారం చైతన్య. సో థ్యాంక్ యూ సో మచ్ చైతు బ్రో, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ వన్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. హిట్ ఫ్రాంచైజీ. No, but Chaitu bro and I have been really wanting to work together for a very long time, and I really hope that happens sometime very soon, bro. Thank you so much, and thank you so much for having me here. Congratulations to the team of Chennai Love Story. Superb. అందరికి హాయ్ అండి. హాయ్ కిరణ్ అన్న, హాయ్ సార్, నా చెప్పిన సార్, నవీన్ సార్, హాయ్ సార్, అండ్ ఎస్కేన్ సార్, ధీరజ్ అన్న, రాజేష్ అన్న, బిగ్ కంగ్రాచులేషన్స్. నేను ఒక రీల్ చూశాను ఇన్స్టాగ్రామ్లో, ఎడవడానికి థియేటర్కి వెళ్దాం అనుకుంటున్నాం బట్ టికెట్ లేవని. అంటే ఇంతకు మించిన బ్లాక్ బాస్టర్ ఉండదు, ఎడవడానికి టికెట్లు లేవని థియేటర్ పెట్టి చూస్తున్నారు అని ఇంకొక రీల్ చూశాను. ఊళ్ళల్లో ఉండే జనాలు థియేటర్కి వెళ్ళి ఇంకొకసారి సినిమాకి వెళ్దాం మళ్ళీ నెక్స్ట్ షోకి వెళ్ళారు. అంటే సినిమా బాగుంటే జనాలు ఎంత దూరం వెళ్ళి సినిమా చూస్తున్నారు, ఊళ్ళ నుంచి వచ్చి చూస్తున్నారు. అండ్ ఈరోజు కూడా థియేటర్స్ ప్యాక్డ్ ఉన్నాయి. వీక్ డేస్లో అలా ప్యాక్ ఉండడం మామూలు విషయం కాదు. అండ్ గౌరీ గారు, ఇంకా మీ గురించి కథలు రాయాలేమో సపరేట్గా, అంత బాగా చేశారు. అండ్ రవణ, మనం కలిసిన ప్రతిసారి నువ్వు డీటెయిల్స్ చెప్తూ ఉన్నావు. స్క్రీన్ చేసేటప్పుడు నాకు అర్థమైంది ఎంత డీటెయిల్గా సినిమా తీసామని. బిగ్ కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ ఇంకా కిరణ్ గురించి మాట్లాడాలి. కే ర్యాంప్ నుంచి ఆయన నాకు ఇచ్చిన ఎనర్జీ ఏదైతే ఉందో, అండ్ నాలాంటి చాలామంది డెబ్యూ డైరెక్టర్స్కి ఆయన ఛాన్స్ చేస్తున్నారు, అండ్ దాన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన ప్రామిస్ చేశారు ఇప్పటి నుంచి నా కెరీర్లో వచ్చి ఏది బ్యాడ్ ఫిలిం రాదని. అలా కావచ్చింది, కే ర్యాంప్ వచ్చింది, ఈరోజు చెన్నై లవ్ స్టోరీ వచ్చింది. అది మామూలు కాన్ఫిడెన్స్ కాదన్న, బిగ్ కాన్ఫిడెన్స్. అండ్ మీ లైనప్ నాకు తెలుసు, మీరు ఏం చేయబోతున్నా నాకు తెలుసు. అండ్ ఇండస్ట్రీలో ఏదైతే సక్సెస్ ఉందో అది ఎందుకు వస్తుందంటే మీరు జనాల్లో ఉంటారు, ఒక హీరోలాగా ఎప్పుడు బిహేవ్ చేయరు. నేను ఆఫీస్లో చూస్తున్నా, మీతో ఊరికి వచ్చిన అంటే మాకెన్నన్నా హీరోని కలవాలన్నట్టు బిహేవ్ చేయరు. మాకెన్న ఆయన కూడా సరదాగా లుంగి కట్టుకొని అలా బయటకు వచ్చి అయ్యం బాబా అవునావు అన్నట్టు మాడతారు. ఆ జనాల్లో కనెక్టివిటీ రావడం అంత ఈజీ కాదన్న. అండ్ బిగ్ 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 కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ చైతు సార్, మీరు ఫిలిమ్స్కి ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో చాలా థ్యాంక్స్ సార్. నేను ఆ టైంలో చూశాను, మీరు ఇచ్చిన ఎనర్జీ అసలు మామూలు ఎనర్జీ కాదు. అండ్ ఈరోజు సక్సెస్ సెలబ్రేషన్స్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా ఈ ఫిలిమ్స్కి మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ మెయిన్లీ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలంటే అండి, సినిమా రిలీజ్కి ముందు కల్ట్ క్లాసిక్ అని ట్రైలర్లో వేస్తే కొంతమంది అన్నారు రిలీజ్ అవ్వకముందు ఏంటి కల్ట్ క్లాసిక్ వేసుకున్నారని. బట్ రిలీజ్ అయిన తర్వాత నిజంగా కల్ట్ క్లాసిక్ అయింది. ఆ కాన్ఫిడెన్స్కి అసలు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అండ్ విశ్వాస్ భాయ్ అవ్వచ్చు, మణి సార్ అవ్వచ్చు, ఎడిటర్ గారు అవ్వచ్చు, అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అని ఇక్కడ పిలిచిన. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నేను ఈ సినిమా చూడంగానే నేను యాక్చువల్గా అన్నపూర్ణలో చూశాను, థియేటర్లో కాకుండా. నాకు చాలా నచ్చింది. అండ్ నేను అందరికీ కాల్ చేసి మరీ చెప్పాను డెఫినెట్ పెద్ద హిట్ అవుతుందని. అట్లాగే ఎక్స్ట్రాడనరీగా చేస్తాండి. అందరు డిస్ట్రిబ్యూటర్స్ చెప్పినట్టు ఫస్ట్ డే ఎంత చేసిందో ఆల్మోస్ట్ నిన్న మండే 80-90% చేసింది అన్ని చోట్ల. అండ్ సో హ్యాపీ. అండ్ ఇలా యంగ్ టీమ్కి ఇలాంటి హిట్ వస్తే ఇట్స్ సో నైస్ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ to congratulate Kiran, Gauri and the entire cast and crew, and congratulations to SKN, Sairash, Dheeraj and the entire team. And ఈ సినిమా నాకు తెలిసి ఇంకో 2 weeks ఇప్పుడే ఆగదండి. అండ్ ఇట్స్ గోయింగ్ టు డూ రికార్డ్ నెంబర్స్. అండ్ ఈ సినిమాని ఇట్లా ఆదరించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ.